ఎన్నికలకు 40 రోజులు ఉన్న సమయం ఉండగానే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా జనసేన టీడీపీ కూటమి బీసీ డిక్లరేషన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ ప్రకారం 10 సూత్రాలతో కూడిన కొన్ని కీలకమైన ఎష్యూరెన్స్లో బీసీలకు ఇస్తూ ఈ డిక్లరేషన్ విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. ప్రధానంగా 10 పాయింట్లో ఒకటి, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, 4,000 రూపాయలు ఆ పెన్షన్ పెంచుతామనేది. బీసీ రక్షణ చట్టం, సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఇవ్వాలనేది. స్థానిక సంస్థల్లో రాజకీయంగా స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పునరుద్ధరించాలని, ఆర్థికాభివృద్ధి ఉపాధి ప్రోత్సాహకాలను కూడా పునరుద్ధరించాలని చెప్పి చెప్తూ ఉన్నారు. చట్టబద్ధంగా కుల గణనకు నిర్ణయం, అంటే ఇప్పుడు చేస్తున్న కులగణన కాకుండా చట్టబద్ధంగా చేయాలని. అదేవిధంగా 10 లక్షలతో చంద్రన్న బీమా ఇవ్వాలి బీసీలందరికీ. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా మంజూరు చేయాలనేది. అదేవిధంగా షరతులు లేకుండా విద్యా పథకాలు పెట్టాలనేది. ఏడాదిలోపు బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనేది ఈ బీసీ డిక్లరేషన్ సారాంశం. మీరు లైవ్ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళగిరి దగ్గర బీసీ డిక్లరేషన్ చేస్తూ అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇతర బీసీ నాయకులందరూ బీసీ డిక్లరేషన్కు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, కరపత్రాలు విడుదల చేస్తున్న తీరు కనిపిస్తుంది. బీసీ డిక్లరేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఫోటోలు సమానంగా ఈక్వల్గా డిస్ప్లే చేస్తూ మనకి ఇక్కడ కనిపిస్తున్న తీరు కనిపిస్తుంది. ప్రధానంగా 10 సూత్రాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దీని ద్వారా బీసీలు ఎంతవరకు ప్రతిపక్షాలకు, ప్రధానంగా జనసేన బీజేపీ కూటమికి అట్రాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.